హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 34వ వాక్యము. యెహోవా కొరకు కనిపెట్టి యుండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆమేన్, ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహిస్తున్న వాగ్దానము. మరి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము, దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పము నీవు హెచ్చించబడాలి అని, నీవు ఉన్నతమైన స్థానములో దీవించబడాలి అని. హల్లెలూయా. ఈ రోజున నీవు హెచ్చించబడాలి, ఒక ఉన్నతమైన స్థానములో ఆశీర్వదించబడాలి అని కోరుతున్నావా? అయితే ఆత్మ స్వరూపి అయిన దేవుడు వాక్యము అనే ప్రత్యక్షతతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టుట అనగా ఆయన మన జీవితములో ఏ కార్యాలు చేయగలిగిన దేవుడు, ఆయన ఎలాంటి బలమైన కార్యాలు జరిగించిన దేవుడుగా ఉన్నాడు అని ఆయన మీద కంప్లీట్ గా నీవు ఆనుకొని ఆధారపడినట్లయితే, ఆయన తెలియచేసిన మరి వాక్యములను, మార్గములను అనుసరించి నీ జీవితాన్ని నిర్మించుకున్నట్లయితే దేవాది దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని ఒక సీక్రెట్ ని దేవుడు రివీల్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని సత్య వాగ్దానమును వింటున్న నీవు ఆ యొక్క వాగ్దాన ఫలము సంపూర్ణముగా పొందుకున్నట్లు దేవుణ్ణి నీవు విశ్వసించి దేవాది దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకొని తన నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.